మోకాల నొప్పులు ప్రారంభమైన తర్వాత ఏ స్టేజ్లో మీరు దానికి సర్జరీకి వెళ్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, షూర్. చాలామందికి అపోహ ఏముంటుందంటే అండి, మోకాలు నొప్పి అని వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సర్జరీ చేస్తారు, మోకాలు మార్చేస్తారనే అపోహ ఉంది. చాలామంది ఇంకోటి ఏంటంటే మోకాలు మార్చితే ఆ ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనేది కూడా ఉంది. సో వాళ్ళు ఇదంతా ఎందుకు, ఇదంతా వద్దు. సో ఫస్ట్ దే విల్ ట్రై టు గో టు నియర్ బై హెర్బల్ ట్రీట్మెంట్. ఎవరైనా అంటే ఆయుర్వేదమో లేదంటే హోమియోపతినో లేదంటే జస్ట్ లోకల్లో కొంతమంది, ఇంకా మీరు విలేజెస్లో చూస్తే అవైలబిలిటీ ఆఫ్ లోకల్ ప్రాక్టీషనర్స్ ఎవరున్నారో, ఏదైనా హెర్బల్ కానీ మామూలు ఈ మెడికల్ స్టోర్లో ఇచ్చేవాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మాత్రలు తెచ్చేసుకుంటారు. సో పెయిన్ తగ్గుతుంది, బట్ కాకపోతే యాక్చువల్ డిసీజ్ ప్రాసెస్ అనేది మారదు. ఎందుకు అంటే మీరు లోపల వెళ్ళిన వెంటనే నేను పీజీ చేసేటప్పుడు మా ప్రొఫెసర్ చెప్పేవాళ్ళు, చిన్నోడు పెద్దోడు అని రెండు ఇస్తారా మాత్రలో అని. ఏం సార్ అవి అంటే, పెద్దోడు ఈజ్ పెయిన్ కిల్లర్, చిన్నోడు ఈజ్ స్టిరాయిడ్. సో రెండు ఖచ్చితంగా తగ్గిపోతుంది. డెఫినెట్ ఏంటంటే పెయిన్ కిల్లర్ పెయిన్ సబ్సైడ్ అయిపోతుంది, స్టిరాయిడ్ వల్ల బాడీకి బూస్టప్ అది. బట్ స్టిరాయిడ్స్ మీరు ఒక 1 day 2 days తీసుకుంటే ప్రాబ్లం లేదు. వీళ్ళు ఏమవుతుందంటే దే విల్ అక్లమటైజ్ టు దట్. అంటే ఇప్పుడు మనం ఎలా టీ కాఫీ తీసుకోండి, కొంచెం తాగితే బెటర్ అనుకొని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, బట్ అది అడిక్షన్ అయిపోతుంది. సేమ్ అలాగే ఆ ట్యాబ్లెట్ వేసుకోకుంటే వాళ్ళకి పెయిన్ తగ్గదు, వాళ్ళ పని చేసుకోలేరు, ఎందుకంటే దానికి అక్లమటైజ్ అయిపోతారు వాళ్ళు. సో నెక్స్ట్ అడిక్షన్ స్టేజ్కి వెళ్తారు. సో డైలీ వెళ్ళడము, ట్యాబ్లెట్ తీసుకొని రావడం, వేసుకోవడం. సో దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమవుతుందంటే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. స్టిరాయిడ్స్ వల్ల ఏమవుతుంది, స్లోగా బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోయి షుగర్ వస్తుంది ఫస్ట్. నెక్స్ట్ తర్వాత అదర్ కాంప్లికేషన్స్ లైక్ స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ కుషింగ్ సిండ్రోమ్ అంటాం. ఫేస్ అంతా లావ్ అయిపోయి బోన్స్ అంతా పలచబడిపోతాయి, సో ఫ్రాక్చర్స్ అవుతాయి. సో ఈ స్టేజెస్లో చాలామంది ఫ్రాక్చర్ ట్రీట్మెంట్తో వస్తారు. యాక్చువల్ కాజ్ వచ్చేసి అక్కడ ఉంటుంది. సో దీన్ని ఒకటి. ఇంకోటి నెక్స్ట్ కొంతమంది నేటివ్ బ్యాండేజ్ ట్రీట్మెంట్కి వెళ్తారు. అంటే క్వాక్ సెట్టర్స్ అంటాం, అంటే ఈ బోన్ సెట్టర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాలు నొప్పి ఉన్నా కానీ కట్టు కట్టించుకున్న వాళ్ళు చాలామంది చూశాను నేను. కట్టు కడితే తగ్గిపోతుందని. సో ఫుల్ కట్టు కట్టేస్తారు వాళ్ళు. దబ్బలు, తర్వాత ఎగ్, హెర్బల్ లీవ్స్ ఇవన్నీ క్రష్ చేసేస్తారు. అంటే ఒకప్పుడు మన పూర్వీకులు చేసే ట్రీట్మెంట్ ఓన్లీ ఫర్ ఎవరికైతే ఫ్రాక్చర్స్, ఎవరికైతే అవసరం ఉందో ఆ టైంలో చేసేవాళ్ళు. ఆ టైంకి అది వెరీ గుడ్ ట్రీట్మెంట్. బట్ ఇప్పుడు జాయింట్ మోకాలు నొప్పికో లేదంటే ఇంకో దానికో చేసుకుంటే మన జాయింట్ ఈజ్ ఫర్ మొబిలిటీ. అంటే మీరు నడుస్తూ ఉంటేనే మీ జాయింట్ పనిచేస్తుంది. ఇట్స్ లైక్ ఒక కార్ కొన్నారు, కార్ డైలీ తిప్పి ఆన్ చేస్తేనే అది పనిచేస్తుంది. మీరు ఒక 1 month 2 months పక్కన పెట్టారనుకోండి, ఆన్ కావడం కూడా కష్టం. సేమ్ థింగ్ ఫర్ ద జాయింట్స్. మన బాడీ మెకానిజం అంతా ఎలా ఉంటుందంటే మీరు దాన్ని ఎంత వాడుతూ ఉంటే అంత కరెక్ట్గా ఉంటుంది. మీరు వన్స్ దాన్ని ఆ వాడకం స్టాప్ చేసి దాన్ని వదిలేస్తే అది డీజనరేట్ అయిపోతుంది, ఆర్థరైటిస్ తొందరపోతారు. సో చాలామందికి వాక్ చేస్తే తరిగిపోతుందేమో అని అపోహ ఉంటుంది. రాంగ్. వాక్ చేస్తే మజిల్స్లో బ్లడ్ సప్లై పెరిగి జాయింట్ దాని ప్రాప్రియోసెప్షన్ అంటాం, దాని ఫంక్షన్ ఐ ఆమ్ మేడ్ ఫర్ ద మొబిలిటీ, జాయింట్ ఈజ్ ఫర్ ద ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ ఫర్ ద మూమెంట్. సో ఆ మూమెంట్ అనేది అది చేస్తూ ఉంటే ఇట్ విల్ బి గుడ్. అందుకే ఎవరైతే ఓల్డ్ ఏజ్ 70 years వాళ్ళు 60 years వాళ్ళు చూడండి, వాళ్ళు విలేజ్లో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పొలానికి నడుచుకొని పోతారు, నడుచుకొని వస్తారు. వాళ్ళకి పెద్ద మోకాలు నొప్పులు ఉండవు. ఎవరైతే నడవకుండా ఇక్కడ సిటీస్లో ఉండి మన ఇప్పుడున్న లోకల్ వాటర్, లోకల్ ఫుడ్ తీసుకుంటున్నారో, ఎక్కువ నడచకుండా ప్రతిదానికి చిన్నదానికి కూడా వెహికల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకే త్వరగా నీ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు మోకాళ్ళ సమస్యలను ఎక్కువగా అందరూ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీరు అన్నారు మోకాళ్ళని, అంటే మనము ఎక్కువగా ఎంత వర్క్ చేస్తే అంత అవి బాగా స్టామినా అవుతాయి, దాని మొబిలైజేషన్ ఎక్కువ ఉంటుందని. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మోకాళ్ళ నొప్పులు వస్తూనే వెంటనే రెస్ట్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. సో అది రాంగ్ అని మీరు అంటున్నారు. మరి ఏ స్టేజ్లో చెప్తాను దానికి. ఇప్పుడు మనకి మోకాల్లో ఐ విల్ షో యూ వన్ మోడల్. సో ఇది నీ మోడల్ మనకి. దీంట్లో ఇది నార్మల్ నీ అంటాం, ఇది థై బోన్ అంటే తొడ ఎముక, ఇది కాలి ఎముక. దీంట్లో ఈ మీరు స్మూత్ చూస్తున్నారా, ఈ వైట్ కలర్, దిస్ ఈస్ కాల్డ్ కార్టిలేజ్. మన తెలుగు వర్డ్లో చెప్పాలంటే గుజ్జు. సో ఈ గుజ్జు అనేది స్మూత్గా ఉండాలి, అప్పుడు మన మూమెంట్ ఏమవుతుంది, వెరీ స్మూత్, నార్మల్ ఉంటుంది. సో దీంట్లో 4 stages ఉంటాయి మనకి. సో మెయిన్ 4 stagesలో ఫస్ట్ స్టేజ్ అంటే వాళ్ళకి ఎక్స్రేలో నార్మల్ ఉంటుంది, అంతా నార్మల్ ఉంటుంది. బట్ కాకపోతే ఎప్పుడో ఒకసారి నొప్పి వస్తుంటుంది, అది ఫస్ట్ స్టేజ్ అంటాం. సెకండ్ స్టేజ్ వచ్చేసి
అక్కడక్కడ పెచ్చులు లేస్తాయి. ఇక్కడ కార్టిలేజ్ దగ్గర మీరు చూసి ఉంటారు, అక్కడక్కడ చిన్న చిన్న కార్టిలేజ్ లీజన్స్ ఉన్నాయి. దీనికి కాండ్రల్ లీజన్స్ అంటాం. అంటే కొంతమంది ఇంజురీ జరుగో, లేదంటే సరిగా నడవకనో, సరిగా దాన్ని వాడకనో కార్టిలేజ్ చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. సో దీన్ని స్టేజ్ 2 అంటాం. దీనికంటే కొంచెం ఎక్కువ, అంటే నీ మోకాలు చిప్ప బ్యాక్ సైడ్ ప్లస్ అన్ని చోట్ల స్టార్ట్ అయితే స్టేజ్ 3 అంటాం. స్టేజ్ 3లో వాళ్ళు ఎలా వెళ్తారంటే, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, పెయిన్ వస్తే ఆపుకుంటారు, మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ ఇస్తారు, మళ్ళీ పెయిన్ వస్తుంది, అట్లా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మధ్యలో ఎక్కడన్నా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ ఆగిపోతుంది. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అవుతుంది. అక్కడ నెగ్లెక్ట్ చేస్తే దెన్ దే విల్ గో టు స్టేజ్ 4. ఈ స్టేజ్ 4లో ఏమవుతుందంటే ప్రతిదీ ఆల్మోస్ట్ ఆఫ్ ది మీరు చూస్తే ఇక్కడ ఎవ్రీ కార్టిలేజ్ అంతా పోయి బేర్ బోన్ ఉంది. ఈ బేర్ బోన్లో ఆల్మోస్ట్ నర్వ్ ఎండింగ్స్ అన్నీ వెరీ సెన్సిటివ్ ఉంటాయి. ఈ బేర్ బోన్కి టచ్ అయినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. ఆ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు డైలీ యాక్టివిటీస్ కూడా హ్యాంపర్ అవుతాయి. స్టేజ్ 2 వరకు మీరు ఎప్పుడైనా హెవీ యాక్టివిటీస్ చేస్తే వస్తుంది. స్టేజ్ 3లో ఒక ఎపిసోడ్స్ ఉంటాయి, అంటే కొన్ని రోజులు పెయిన్ వస్తుంది, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు పెయిన్ వస్తుంది, కొన్ని రోజులు బాగుంటారు. కానీ స్టేజ్ 4లో డైలీ పెయిన్ ఉంటుంది. దీని ఇండికేటర్ వాకింగ్ టాలరెన్స్ అంటాం. అంటే ఎంత డిస్టెన్స్ మనము నొప్పి లేకుండా నడుస్తాము. ఆ డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే లెస్ దాన్ ½ కిలోమీటర్, ఒక 300 మీటర్స్ కంటే తక్కువ నడుస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ స్టేజ్ 4లో ఉన్నట్టే వాళ్ళు. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మెట్లు ఎక్కడానికి, కింద కూర్చోడానికి, వీటన్నిటికీ వీళ్ళకి ఇబ్బంది, కూర్చోలేరు. స్టేజ్ 2 స్టేజ్ 3 వరకు మేనేజ్ చేయగలరు, కానీ స్టేజ్ 4లో ఆల్మోస్ట్ కార్టిలేజ్ ఎరోడ్ అయిపోయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ బేర్ బోన్ ఉంటుంది, బోన్ ఆన్ బోన్ అంటాము, అంటే బోన్ మీద బోన్ టచ్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ స్టేజ్కి మాత్రమే నీ రీప్లేస్మెంట్. ఈ స్టేజ్ 1 వాళ్ళకి జస్ట్ ఫిజియోథెరపీ, నో మెడికేషన్, జస్ట్ ఫిజియోథెరపీ. అంటే వాళ్ళ స్ట్రెంథనింగ్ అరౌండ్ ద నీ జాయింట్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అంటాం, అవి చేసుకుంటే నార్మల్గా ఉంటారు వాళ్ళు. స్టేజ్ 2 వాళ్ళకి దే నీడ్ మెడికేషన్ ఫర్ 10 days. ఆ తర్వాత వాళ్ళు ఏమవుతుందంటే 10 days తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే సబ్సైడ్ అయిపోతుంది, నార్మల్ అవుతారు. ఇన్ కేస్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏమైనా రిపీట్ అయితే దెన్ విల్ గివ్ రీజనరేటివ్ థెరపీ. రీజనరేటివ్ థెరపీ అంటే ఆర్థోబయాలజిక్స్, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, స్టెమ్ సెల్స్, తర్వాత నెక్స్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలిపి దాన్ని మన బ్లడ్లో మన రీజనరేటివ్ ప్రాసెస్ ఏదైతే స్లో ఉందో దాన్ని బ్లడ్లో తీసి ఒక మిషన్లో పంపించి దాంట్లో పిఆర్పి కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, స్టెమ్ సెల్స్ వచ్చేసి ఈలియా క్రస్ట్ నుంచి తీస్తాం. ఇవన్నీ తీసింది ప్రాసెస్ చేసి మన ఆపరేషన్ థియేటర్లో నీ జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం.